ఎప్పటి నుంచో బ్యాట్ గివ్ అవే ఇవ్వన్నా అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కదా. సో అందుకోసమే మీకు ఒక బ్యాట్ అయితే గివ్ అవే ఇద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా. అండ్ బ్యాట్ తో పాటు 2-3 జెర్సీలు కూడా గివ్ అవే ఇస్తున్నా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసేసేయండి. సో మ్యాటర్ ఏంటమ్మా, ఈ బ్యాట్ ని మీరు విన్ అవ్వాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. మిమ్మల్ని ఒక 10 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 10 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయాల్సిందే పక్కాగా. అందులో ఒక లక్కీ విన్నర్ ని తీసుకొని నేనైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఒక్క లక్కీ విన్నర్ కి అయితే ఈ బ్యాట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్యాట్ ఇచ్చే ముందు ఈ బ్యాట్ గురించి చెప్తాను వినండి. సో ఇది వచ్చేసరికి 90-90 బ్యాట్. ఈ 90-90 బ్యాట్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సో 1000 గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిట్ అండ్ చూస్తే స్ట్రోక్ ఎక్కువ పిక్స్ లో ఉంటుంది. సో ఈ బ్యాట్ అయితే గివ్ అవే వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దీని వర్త్, దీని వాల్యూ ఆ రేంజ్ లో ఉంది. మరి కస్టమర్స్ అయితే పిక్స్ లో హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ బ్యాట్ గివ్ అవే ఇచ్చే ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను 10 క్వశ్చన్స్ అడుగుతానని. ఈ 10 క్వశ్చన్స్ కి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బ్యాట్ గివ్ అవే ఇద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా. ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ముందు మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలో క్లారిటీ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్వశ్చన్స్ అడుగుతాను, అందులో మధ్యలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఐపీఎల్ గురించి, ప్రెసెంట్ అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటాను. వాటికి మీరు అది వింటూ ఈ క్వశ్చన్స్ మధ్యలో అడుగుతూ ఉంటాను. వాటిని కరెక్ట్ గా వినాలంటే అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూసేయాల్సిందే మరి. సో అది మ్యాటర్. ఇంకా మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే యాష్1, యాష్2 ఇలా యాష్1 అని పెట్టి ఆన్సర్, యాష్2 పెట్టి ఆన్సర్, అలా యాష్3 పెట్టి ఆన్సర్, ఇలా యాష్1 అండ్ యాష్10 వరకు మీరు అలా 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి కింద పక్కాగా చెప్తున్నా మీ కాంటాక్ట్ నెంబర్ అయితే పక్కాగా ఇవ్వాల్సిందే. మీ కాంటాక్ట్ నెంబర్ తో పాటు మీ మెయిల్ ఐడిని కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే మీరు ఒక కామెంట్ లో 10 ఆన్సర్స్ తో పాటు మీ మెయిల్ ఐడి అండ్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించాలి. అండ్ అలాగే ఆ లక్కీ విన్నర్ కి కాల్ చేసి మేము ఈ బ్యాట్ పంపించే ముందు అడ్రస్ అయితే అడుగుతాం. ఈ అడ్రస్ తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా ఈ బ్యాట్ అయితే పంపించేస్తా. 100% జెన్యూన్ అండ్ అస్సలు ఫేక్ కాదు మామ. నేను ఇప్పటికే ఎన్నో గివ్ అవేలు ఇచ్చిన, మీకు కూడా తెలుసు. మళ్ళీ ఈసారి బ్యాట్ ఎప్పుడు ఇవ్వాలి ఇంతవరకు. సో బ్యాట్ ఇద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా. అది కథ మరి. సో బ్యాట్ గివ్ అవేకి రెడీ కదా. ఇంకా ఒక 10 క్వశ్చన్స్ అడుగుతామా. సో 10 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు అయితే ఏషియా కప్ లో అయితే మనోళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోయారు. వాట్ ఎవర్ ఏదైనా జరగని, కానీ క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్నారు మనోళ్ళు అయితే. సో బౌల్డ్ అండ్ అలాగే వికెట్లు అంటే 2 బాల్కి 2 వికెట్లు కోల్పోయి అసలు సూపర్ ఓవర్ లో ఒక్క రన్ను కూడా కొట్టకుండా అలా జితేష్ శర్మ లీడింగ్ చేస్తున్న ఈ కెప్టెన్సీలో టీమిండియాని మొత్తానికైతే సూపర్ ఓవర్ లో ఓడిపోయాం. బంగ్లాదేశ్ వాళ్ళు మననైతే సెమీఫైనల్స్ లో ఓడించేశారు అండ్ వాళ్ళు దర్జాగా పైకి వెళ్ళిపోయారు, మనం ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఇది ఏషియా కప్ అప్డేట్ వచ్చేసరికి. ఇంకా ఎవరి వల్ల పోయింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా నెహల్ వదీరా ఇన్నింగ్స్ గురించి చెప్పాలా, జితేష్ శర్మ సూపర్ ఓవర్ లో వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళని పంపించకుండా ఆపాడని చెప్పాలా, లేకపోతే అసలు ఇంకేమని చెప్పాలి చెప్పండి. అంటే జితేష్ శర్మ కెప్టెన్సీలో మిస్టేక్ ఉందా, లేకపోతే సరైన టైంలో అందరూ ఫైర్ అవ్వలేదా, ఫినిషర్ అశుతోష్ శర్మ మిస్టేకా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మిస్టేక్స్ ఇలా అనిపిస్తూనే ఉంటాయి. మీ పాయింట్ ఆఫ్ లో కూడా సరదాగా ఇది సపరేట్ గా కామెంట్ చేసేసేయండి. ఇంకా మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచెస్ ఆడిన ప్లేయర్ ఎవరు. సో ఐపీఎల్ చరిత్ర ఇప్పుడు వరకు 18 సీజన్లు జరిగింది. ఈ 18 సీజన్లు మీరు చూసుకుంటే ఇంకా లిటరలీ చాలా అంటే చాలా సీజన్స్ జరుగుతాయి. కానీ ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ లో ఎవరు ఎక్కువ మ్యాచెస్ ఆడిన ప్లేయర్ ఎవరో జర మీరే ప్రాపర్ గా గెసేసి కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ క్వశ్చన్ కి వెళ్లే ముందైతే హార్దిక్ పాండ్యానేమో జిమ్ లో ఇలా గర్ల్ ఫ్రెండ్ తో వెయిట్లు బాగానే లిఫ్ట్ చేస్తున్నాడు. ఇలా సింగిల్స్ కి కొంచెం మనోభావాలు దెబ్బతింటున్నాయి. బట్ బ్రేకప్ అయ్యి 1 year కూడా అవ్వట్లేదు కదా, కొంచెం చిల్ అవుతున్నాడు. కానీ ఈ చిల్ అయ్యే కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే హార్దిక్ పాండ్యా వదిలేసిన అమ్మాయి ఉంది కదా నటాషా. సో నటాషా అయితే 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక డిఫెండర్ కారు కొనేసి ఫుల్ చిల్ అవుతుంది తను కూడా. సో మాక్సిమం అందరూ బాగానే మూవ్ అయిపోయారు అండ్ బాగానే ఫుల్ చిల్లు అవుతున్నారు. ఇంకా మనోడు గర్ల్ ఫ్రెండ్ తో చిల్ చేస్తున్న విషయం మీ అందరూ తెలిసిందే, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండు. ఇంకా మీ సెకండ్ క్వశ్చన్, ఐపీఎల్ లో ఒక్క సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ ఎవరు. ఇంకా చాలా సిల్లీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అనుకుంటే ఇదైతే. సో జర అర్థమైపోయింది కదా. ఐపీఎల్ లో సింగిల్ సీజన్ లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ ఎవరో జర మీరే గెస్ చేసి ప్రాపర్ గా కామెంట్ చేయండి. ఇంకా మీ థర్డ్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ప్రెసెంట్ ఉన్న అప్డేట్, ఐపీఎల్ 2026 లో రసల్ భయ్య ఎటు వెళ్తాడు అనేది పెద్ద టెన్షన్ గా మారిపోయింది. ఇంకా సిఎస్కే వాళ్ళకేమో ఒక ఆల్రౌండర్ కావాలి, రసల్ కావాలని గోలా. ఇంకా ఎల్ఎస్జీలో ఆల్రెడీ పవర్ హిట్టర్స్ పురాను, మార్ష్ అండ్ అలాగే పంతు ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మాకే రసల్ కావాలని వాళ్ళు డిమాండ్. ఇంకా చూస్తే లివింగ్స్టన్ ని వదిలేశారు కదా, మాకు రసల్ వస్తే బాగుండని ఆర్సీబీ. ఎటు చూసినా వీళ్ళే. ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొట్టాలన్న కళ నెరవాలంటే ఖచ్చితంగా మాకు రసల్ కావాల్సిందని వాళ్ళు.
ఎవరికి వాడు రసల్కి అయితే డిమాండ్ బీభత్సంగా అయిపోయింది. కానీ కొంప తీసి కేకేఆర్ వాళ్ళే వెంకటేష్ అయ్యర్ని మళ్ళీ రసల్ని తీసుకుంటారని కొంచెం ఆలోచన కూడా ఉందన్నమాట. సో అదొక అప్డేట్ మామ. ఇంకా మీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఐపీఎల్లో లోయెస్ట్ రన్స్ కి ఆల్ అవుట్ అయిన టీం ఏంటి అంటే, ఐపీఎల్ చరిత్రలో ఆల్ అవుట్లు అవుతూనే ఉంటాయి. అది 100, 200, 300, 300కి ఆల్ అవుట్ అవరు అనుకోండి, అది వేరే విషయం. సో చాలా తక్కువకి ఆల్ అవుట్ అయిన టీం ఏంటో, అది ఎన్ని రన్స్ కి ఆల్ అవుట్ అయ్యారో జర 3వ క్వశ్చన్ కి కామెంట్ చేయండి. ఇంకా 4th క్వశ్చన్కి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్ మామ. ఇంకా చూసుకుంటే ఆర్సీబీ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ ని మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ 2024 సీజన్ లో ఎక్కువ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనందరికీ బాగా తెలుసు. అప్పుడు ఛాంపియన్స్ అవ్వాల, కానీ 2025 అతను ఆడలేదు, కానీ మనకి లక్కీ చామని చెప్పొచ్చు. బట్ 2026 లో అయినా రిటైన్ చేసుకున్నారు కాబట్టి అదే హ్యాపీగా ఉంది. ఇంకా మీ 4th క్వశ్చన్, ఐపీఎల్ లో ఫస్ట్ హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఎవరు ఐపీఎల్ చరిత్రలో? అంటే 18 సీజన్లు అయిపోయింది, ఇప్పుడు కాదు, కానీ ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఎవరో జర మీరే కామెంట్ చేయండి. ఇది 4th క్వశ్చన్ అనమాట. ఇంకా వెంటనే అడుగుతున్నాను 5th క్వశ్చన్ కూడా. ఐపీఎల్లో 10,000 రన్స్ కి దగ్గరగా ఉన్న ప్లేయర్ ఎవరు? 10,000 రన్స్ అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నా పర్లేదు, బట్ మీరు చెప్పేసేయండి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పుడు వరకు ఎవరు ఎక్కువ రన్స్ చేశారో జర ఆ ప్లేయర్ గురించి మీరే కామెంట్ చేయండి మరి. ఇంకా 6th క్వశ్చన్ కి వెళ్లే ముందు అయితే సిఎస్కే కి కెప్టెన్ సంజు శాంసన్ అవుతాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో సంజు శాంసన్ ఒక క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అదేంటంటే, రుతురాజ్ గైక్వాడ్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, నేను రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలోనే ఆడతాను. సో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, ఒక లీడర్ స్కిల్ ఉన్న ప్లేయర్, సో నేనైతే తనకి అండగా ఉంటాను అని సంజు శాంసన్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో క్లారిటీగా అర్థమైపోతుంది కదా, సిఎస్కే కి నయా కెప్టెన్ కాదు, సో ఉన్న కెప్టెనే కంటిన్యూ చేయబోతున్నాడు, అది కూడా రుతురాజ్ గైక్వాడ్. సో ఇంకా సిఎస్కే టీం చూస్తే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ అండ్ డెవాల్డ్ బ్రేవిస్, శివం దూబే అండ్ మహేంద్ర సింగ్ ధోని. ఇంకా వాళ్ళ దగ్గర 43 కోట్లు ఉన్నాయి కాబట్టి ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తారో ఏంటో అర్థమైతలేదు. సో గట్టిగానే మాస్ మసాలా దుమారం చేసే ప్లేయర్ ని కొంటారనిపిస్తుంది. అదనమాట. ఇంకా 6th క్వశ్చన్ వచ్చేసరికి, ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 చేసిన మొట్టమొదటి ప్లేయర్ ఎవరు? లేకపోతే ఐపీఎల్ చరిత్ర మొత్తం మీద ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్ ఎవరు అండ్ ఎన్ని బాల్స్ కి చేశాడు, అది మీరు జర కామెంట్ చేసేసేయండి. ఇదనమాట. ఇంకా మీ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 7th క్వశ్చన్ అడిగే ముందు మామ, ఆర్సీబీ ఫ్రాంచైజ్ కి ఆల్రెడీ కొత్త జెర్సీ ఓనర్స్ వచ్చేసారు. వాళ్ళు ఎవరు అంటే, ఖత్తర్ ఎయిర్వేస్ పోయింది అండ్ నథింగ్ వాళ్ళు వచ్చేసారు. కానీ ఆర్సీబీకి కొత్త ఓనర్స్ వచ్చేసరికి హోంబాలే ఫిలిమ్స్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. కానీ ఇంకా ఆర్సీబీ నేమ్ మారుస్తారా లేదా అంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అంటే రాయల్ ఛాలెంజర్స్ అనేది ఒక హాల్ కావాలి. సో దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తారు కొత్త ఓనర్స్ వస్తే అని? వచ్చేవాళ్ళు హోంబాలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేటట్టున్నారు. ఒకవేళ వాళ్ళే వస్తే హోంబాలే ఫిలిమ్స్ బెంగళూరు అంటే హెచ్ఎఫ్బి అని పెడతారా? కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. సో ఆర్సీబీ అనేది నామజపంగా మారిపోయింది, కానీ అది కొంచెం మారిస్తే పెయిన్ఫుల్ గా మారిపోద్ది అని అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 7th క్వశ్చన్, ఐపీఎల్లో అంటే ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ వికెట్స్ తీసుకున్న బౌలర్ ఎవరో జర మీరే కామెంట్ చేయండి ఐపీఎల్ చరిత్ర మొత్తం మీద. ఇంకా మీకు 8th క్వశ్చన్ అడిగే ముందు మామ, ఐపీఎల్ 2026 లో మీ పాయింట్ ఆఫ్ లో సరదాగా ఇది నార్మల్ గా కామెంట్ చేసేయండి. ఎవరు బాగా డిమాండ్ ఎక్కువగా పలుకుతారనిపిస్తుంది ఐపీఎల్ 2026 ఆప్షన్ లో ఉన్న ప్లేయర్స్ లో? ఇంకా ఆప్షన్ లో అయితే ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఏమో వెంకటేష్ అయ్యర్. ఈసారి 23.75 అసలు కొంటారని అస్సలు ఆలోచన కూడా లేదు, అస్సలు కొన్నారు కాబట్టి. ఇంకా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, రస్సెల్ ఉన్నాడు, ఇంకా చూసుకుంటే లివింగ్స్టన్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈసారి ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ లో ఏ ప్లేయర్ కి ఎక్కువ అమౌంట్ పలుకుతుంది అనిపిస్తుందో అది కూడా సరదాగా మీరు కామెంట్ చేసేయండి. ఇంకా మీ 8th క్వశ్చన్ వచ్చేసరికి, ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ ఆరెంజ్ క్యాప్స్ అండ్ పర్పుల్ క్యాప్స్ విన్ అయిన ప్లేయర్ ఎవరో జర మీరే కామెంట్ చేయండి. అంటే ఐపీఎల్ చరిత్ర మొత్తం మీద ఎక్కువ ఆరెంజ్ క్యాప్స్, ఎక్కువ పర్పుల్ క్యాప్ విన్ అయిన బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ వాళ్ళ నేమ్స్ అయితే టైప్ చేసేయండి. ఇది మీ 8th క్వశ్చన్ మావా. ఇంకా 9th క్వశ్చన్ వచ్చేసరికి అడిగేస్తున్నా, ఇది ఐపీఎల్ గురించి కాదు మావా, ఇతని గురించి తెలియని వాళ్ళు ఉన్నారంటే అతను అసలు క్రికెటే చూడని అని చెప్పేస్తా. ఎందుకంటే అంత పవర్ఫుల్ క్వశ్చన్ ఇది మాత్రం. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిన ప్లేయర్ ఎవరు అండ్ ఎవరు బౌలింగ్ లో ఆ 6లు కొట్టిండో ఆ బౌలర్ నేము అండ్ ఆ బ్యాట్స్మెన్ నేమ్, ఇద్దరు నేమ్స్ అయితే జర మీరే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా 10th క్వశ్చన్ మావా. ఈ 10th క్వశ్చన్ అడిగే ముందు అయితే మీకు క్లారిటీ ఇస్తాను. క్రికెట్ కర్రీ టాక్స్ అయితే స్టార్ట్ చేసి 40 days అవుతుంది.
అండ్ అలాగే 11,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అండ్ 40 డేస్లో మానిటైజేషన్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్. అందుకని ఈ బ్యాట్ కూడా గివ్ అవేలు ఇస్తున్నాను. ఇంకా చాలా బ్యాట్లు అయితే మోసుకొచ్చేసాం మీకోసం. అయితే ఇది మరి మ్యాటర్. అయితే ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అండ్ దానికోసం ఇదంతా క్రికెట్ కర్రీ టాక్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా చిన్న రిక్వెస్ట్, రూల్ అయితే కాదు, ప్రేమగా అడుగుతున్నా. ఇంకా మీ 10th క్వశ్చన్ వచ్చేసరికి ఐపీఎల్లో ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్ ఎవరు అంటే ఐపీఎల్ జరిగింది కదా, మొట్టమొదటి సీజన్లో ఎవరు ఛాంపియన్స్ అయ్యారు జర వాళ్ళ గురించి కామెంట్ చేయండి. ఇది మా ఓవరాల్గా నేను అనుకుంటున్న 10 క్వశ్చన్స్. ఇంకా ఈ బ్యాట్ గివ్ అవేలు, జెర్సీ గివ్ అవేలు ఎంతమందికి ఇస్తానంటే బ్యాట్ ఒకళ్ళకి ఇస్తా, జెర్సీ ఒకళ్ళకి ఇస్తా, ఇంకో జెర్సీ ఇంకొకరికి ఇస్తా. అంటే ఈ వీడియోలో 3 మెంబర్స్కి అయితే మేము ఎంచుకొని చేస్తున్నాం అనమాట, 3 వీడియోస్. సో 90 అయితే బ్యాట్ మాకు స్పాన్సర్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే జర మీరు ఎంతనే పార్టిసిపేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలో లక్కీ వినర్స్లో మీరు జర ఫైండ్ అవుట్ చేసి 3 లక్కీ వినర్స్కి అయితే ఇవ్వబోతున్నాం. 3 to 4 మెంబర్స్ అవ్వచ్చు, 5 మెంబర్స్ కూడా అవ్వచ్చు మరి. సో జర సపోర్ట్ చేయండి మరి. థ్యాంక్ యూ.